నమస్కారం అందరికీ. ఆర్ఎస్ స్టేజ్ లైట్కి స్వాగతం. ఈరోజు షార్పిన్ ఫైల్ ఎలా క్రియేట్ చేయడమో నేర్చుకుందాం పైలట్ 2000లో. దానికంటే ముందు మన పైలట్ బోర్డ్ అయితే రీసెట్ చేసుకోవాలి. రీసెట్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పవర్ ఆఫ్ చేయండి, అలాగే ప్రెస్ చేసి ఆన్ చేయండి. పాస్వర్డ్ క్లిక్ చేయండి 121297. చూడొచ్చు మన బోర్డ్. పైలట్ రీసెట్ చేశాక నెక్స్ట్ స్టెప్ డిమ్మర్ ప్యాచ్ సెటప్ క్లిక్ చేయండి. డిమ్మర్ ప్యాచ్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేశాక నెంబర్స్ అనేవి డిలీట్ చేయాలి. అప్ డిలీట్, అప్ డిలీట్, అప్ డిలీట్, అప్ డిలీట్, అలా నెంబర్స్ అన్నీ డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలి. 60 or 55 సంథింగ్. ఎక్కడ కూడా నెంబర్స్ ఉండకూడదు, చూసుకోండి. మళ్ళీ డబల్ చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఉంది డిలీట్, అలా అన్నీ డిలీట్ చేసుకోవాలి. ఏ కంపెనీ పైలట్ 2000 అయినా పాస్వర్డ్ ఇదే 121297. ఇప్పుడు ఫైల్ ఎలా క్రియేట్ చేయడమో నేర్చుకుందాం. ఫస్ట్ సెటప్ బటన్ క్లిక్ చేయండి. ఫిక్సర్ ప్యాచ్ అని వస్తుంది. అప్ బటన్ క్లిక్ చేసి ఫిక్సర్ లైబ్రరీ వరకు వెళ్ళి ఓకే క్లిక్ చేయండి. ఎడిట్ న్యూ ఫిక్సర్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. టోటల్ డిఎంఎక్స్ ఛానల్ నావైతే 16, ఒక్కొక్క షార్పిన్కి 20 కూడా ఉంటాయి. 16 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీ ఛానల్ తెలుసుకోవాలంటే మీ మాన్యువల్ బుక్లో అయితే ఉంటుంది. ఓకే క్లిక్ చేయండి. అప్ బటన్తో వెళ్ళి ఎల్సిడి ఎఫెక్ట్ టేప్ అని వస్తుంది, 2 పెట్టుకోండి. మీ 20 అయితే 3 పెట్టుకోండి. నెక్స్ట్ మన ఫేడర్స్ నేమ్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ ఫేడర్తో అయినా నేమ్ సెట్ చేసుకోవచ్చు, లేదా ఈ 4 బటన్స్తో అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేడర్ వచ్చేసి కలర్, నేను సిఎల్ అని పెట్టుకుంటున్నాను. అంతలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. సెకండ్ ఫేడర్ వచ్చేసి షటర్, నేను ఎస్టీఆర్ అని పెట్టుకుంటున్నాను. మీకు ఎలా అయితే కంఫర్టబుల్ ఉంటుందో అలా పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ ఫైల్కైనా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ థర్డ్ ఫేడర్ వచ్చేసి డిమ్మర్, నేను డిఐఎం అని పెట్టుకుంటున్నాను. మన కంటెంట్ నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్ స్టేజ్ లైట్స్. పైలట్ వీడియోస్ కంప్లీట్ అయిపోయాక పెరల్ వీడియోస్ కూడా వస్తాయి. ఫోర్త్ ఫేడర్ వచ్చేసి గోబో, నేను జీఓబి అని పెట్టుకుంటున్నాను. మీరు ఏ మిస్టేక్ చేసినా లాస్ట్ మినిట్లో ఫైల్ అయితే సేవ్ అవ్వదు. ఫిఫ్త్ ఫేడర్ వచ్చేసి ప్రిజం, నేను పిఆర్ఐ అని పెట్టుకుంటున్నాను. మన ఛానల్లో ఓన్లీ షార్పిన్వే కాదు, స్ట్రోబ్స్, పవర్ క్యాన్స్, బ్లెండర్స్, అన్ని ఫైల్స్ అండ్ ప్రోగ్రామ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన ఛానల్లో పవర్ క్యాన్స్, బ్లెండర్స్, స్ట్రోబ్స్ వీడియోస్ కూడా. సిక్స్త్ ఫేడర్ వచ్చేసి ప్రిజం రొటేషన్, నేను పిఆర్ఎస్ అని పెట్టుకుంటున్నాను. ఓకే క్లిక్ చేయండి. సెకండ్ పేజీకి వెళ్తాం. ఇప్పుడు సెవెంత్ ఫేడర్ వచ్చేసి ఎఫెక్ట్, నేను ఈఎఫ్ అని పెట్టుకుంటున్నాను. ఎయిత్ ఫేడర్ వచ్చేసి ఫ్రోస్ట్, నేను ఎఫ్ఆర్ఎస్ అని పెట్టుకుంటున్నాను. నైన్త్ ఫేడర్ వచ్చేసి ఫోకస్, నేను ఎఫ్ఓసి అని పెట్టుకుంటున్నాను. నేమ్స్ మీకు ఇష్టమైనవి పెట్టుకోండి, ఇదే పెట్టుకోవాలని ఏం లేదు. 10, 11, 12, 13 అయితే లీవ్ చేసుకోండి. డైరెక్ట్ 14th ఫేడర్. ఇప్పుడు ఫంక్షన్, నేను FUN అని పెట్టుకుంటున్నాను.
ఇప్పుడు 15th ఫేడర్ వచ్చేసి రీసెట్, నేను RST అని పెట్టుకుంటున్నాను. 16th ఫేడర్ వచ్చేసి ల్యాంప్ కంట్రోల్, నేను LMC అని పెట్టుకుంటున్నాను. నేమ్స్ అయితే మీకు అర్థమయ్యేటట్టు పెట్టుకోండి, మళ్ళీ అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎస్కేప్ బటన్ క్లిక్ చేయండి 3 times. అప్ బటన్ క్లిక్ చేయండి. ఛానల్ ప్యాచ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు నెంబర్స్ అయితే ఇవ్వాలి ఒక్కొక్క దానికి. కలర్ 1, షటర్ 2, డిమ్మర్ 3, గోబో 4, ప్రిజం 5, ప్రిజం రొటేషన్ 6. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి రండి ఎఫెక్ట్ వరకు. ఎఫెక్ట్ వచ్చేసి 7, ఫ్రోస్ట్ 8, ఫోకస్ 9. ఇక్కడ కూడా 10, 11, 12, 13 లీవ్ చేయండి. డైరెక్ట్ ఫంక్షన్కి 14 పెట్టుకోవాలి. రీసెట్ 15. నెక్స్ట్ ల్యాంప్ కంట్రోల్ వచ్చేసి 16. ఓకే క్లిక్ చేయండి. బ్యాక్ వత్తండి, మళ్ళీ బ్యాక్ వత్తండి. ఇప్పుడు అప్ బటన్తో స్టాండ్ బై వాల్యూస్ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు అన్ని 0 ఫేడర్స్ ఇలా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెంబర్స్ ఎక్కడ ఉండద్దు, చూడండి అన్నీ 0 ఉండాలి. ఓకే క్లిక్ చేసి 2 times ఎస్కేప్ వత్తండి. అప్ బటన్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ టైప్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేసి డిమ్మర్ ఫేడర్ ఫుల్ చేయండి. డిమ్ అని రావాలి. ఓకే ఎస్కేప్ వత్తండి. ఎస్కేప్ వత్తండి. అప్ బటన్ క్లిక్ చేయండి. ప్యాన్ టిల్ట్ ప్యాచ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఇప్పటిదాకా 10, 11, 12, 13 అయితే లీవ్ చేసుకున్నాం కదా, అవి అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఎక్స్పాన్లో 10 పెట్టుకోండి. ఎక్స్పాన్ ఎల్లులో 11 పెట్టుకోండి. వై టిల్ట్ హెచ్లో 12 పెట్టుకోండి. ఇప్పుడు వై టిల్ట్ ఎల్లులో 13 పెట్టుకోండి. ఓకే క్లిక్ చేయండి. చేశాక అప్ బటన్ క్లిక్ చేయండి. హార్డ్ సాఫ్ట్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. డిమ్మర్ సాఫ్ట్ అండ్ షటర్ సాఫ్ట్ పెట్టుకోండి. ఓకే క్లిక్ చేయండి. బ్యాక్ రండి. అప్ బటన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఫిక్సర్ నేమ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. ఈ ఫైల్కి మీరు ఏం నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఆ నేమ్ అయితే పెట్టుకోండి. నేనైతే 10R అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు మీరు పెట్టుకునే నేమ్ అయితే షార్పిన్ ప్యాచ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. రిమైనింగ్ లెటర్స్ అయితే రిమూవ్ చేసుకోండి. ఇలా సైడ్ డౌన్ అనుకుంటూ రిమూవ్ చేయాలి. రిమూవ్ అయిపోయాక ఓకే క్లిక్ చేయండి. మళ్ళీ ఓకే క్లిక్ చేయండి. సెటప్ బటన్ అయితే క్లోజ్ చేయండి. ఇలా సెలెక్ట్ రికార్డ్ అని వస్తే మీ ఫైల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. లేదా ఎక్కడైనా ఎర్రర్ వస్తే ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.